తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జి కడప కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డిని ఆహ్వానించారు. ముక్కా రూపానందరెడ్డికి సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు యాజమాన్యం ఘనస్వాగతం పలికారు. మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ముక్కా రూపానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి డిగ్రీ కళాశాల యాజమాన్యం ముత్యాల పెంచలయ్య ఇలాంటి అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ జాబ్ మేళాలో 630 మందికి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించే చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిరుద్యోగం లేకుండా 2 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం సాయి డిగ్రీ కళాశాల యాజమాన్యం ముత్యాల పెంచలయ్య ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో నిరుద్యోగులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈ మెగా జాబ్ మేళా జరుగుతుంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎంత కృతజ్ఞతగా ఉన్నారంటే రైల్వే కోడూరు ప్రజలు. ఎందుకంటే తిరుపతి జిల్లాలోకి మన రైల్వే కోడూరు తీసుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీస్ కానీ, ఓడరేవులు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ అంతకంటే మించి మన తిరుమల పట్ల మీద ఉండే ఉద్యోగాల విషయంలో మనకు ఒక హక్కు అనేది ఏర్పడే విధంగా మన ముఖ్యమంత్రి గారు రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో చేర్చడం జరిగింది. దానికి మా రైల్వే కోడూరు ప్రజలందరూ జీవితాంతం మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ, ఖచ్చితంగా సార్ మీరు ఎవ్రీ 2 months ఒకసారి ఈ జాబ్ మేళా పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే అటెండ్ అవుతారు 1000 మంది 2000 మంది అటెండ్ అవుతారు. దాంట్లో మీరు 500 మందికి 600 మందికి ఉద్యోగాలు ఇస్తారు. మిగతా వాళ్ళకు నిరాశ అనేది ఉండకుండా ఎవ్రీ 2 months ఒకసారి జాబ్ మేళా పెట్టినట్టయితే వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అయి ఇంటర్వ్యూకి వస్తారు. తప్పకుండా రైల్వే కోడూరులో నిరుద్యోగం అనేది లేకుండా చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాను. నమస్తే. ఉద్యోగ నివారణేసి ప్రభుత్వము ఈ కలెక్టర్ ఆఫీసెస్ కన్నిటి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క మూలంగానే ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ అనేటివి కూడా జరుగుతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఇంటర్వ్యూలో పాల్గొని వృత్తులై మంచిగా ఉద్యోగాలు సంపాదిస్తూ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మీరు వచ్చినటువంటి ఇంటర్వ్యూస్ 15,000 నుంచి 50,000 వరకు జీతాలు అనేవి ఉన్నాయి. జీతం కాదు మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఉద్యోగం అనేది మీకు కావాలి. రోజు రోజుకు చిన్న ఉద్యోగం సంపాదించుకున్న రోజు రోజుకు జీతాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. మీరు ఒక మంచి ఈ రోజు ఒక చిరు ఉద్యోగం కనబడితే 10 సంవత్సరాల తర్వాత ఒక మంచి ఉద్యోగంగా మీరు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగం ఏదైనా చూడకుండా వచ్చినటువంటి ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకునవచ్చుగా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 29995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.